అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. శంఖారావం అనే పేరుతోటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాబోయేటటువంటి 10 రోజుల్లో నియోజకవర్గం మొత్తం బూత్ పరిధిలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను వివరించడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం కూడా మొన్న అందరూ చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే ఎంత అద్భుతమైన స్పందన అనేది వచ్చిందో. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంత చారిత్రకమైన అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం అనేది చేయటం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, మీరు పని చేయండి, నన్ను నమ్మి పని చేయండి అని చెప్పనేసి వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి చోట టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సోదర భావంతో పనిచేసేటటువంటి వాతావరణం మరింత మెరుగుపడింది. మొన్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన సభతో అందరిలో ఒక నూతన ఉత్తేజం అనేది వచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని, అలాగే జనసేన పార్టీ విజయం రెండూ కలిపి పొత్తుతో వెళ్తున్న ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని